నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌బీ హైదరాబాద్. సో, ఈరోజు ఈ హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ గురించి తెలుసుకుందాం. సో, ఇది మేల్ రిప్రొడక్టివ్ సంబంధించిన ఒక ప్రతిమ, బొమ్మ. దీంట్లో ఈ పురుషాంగాన్ని విడదీసి మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఇదైతే ఈ పురుషాంగము లైక్ పెన్నిస్ అంటాము. ఈ వెనకాల భాగంలో ఏదైతే ఈ ఫ్రెన్యులమ్ ఒక మాంసపు తీగలాగా ఉంటుంది. అదేంటంటే ఇది డార్సమ్ ఆఫ్ ద పెన్నిస్‌లో పై వరకు అటాచ్ అయ్యి ఉంటుంది. యూజువల్లీ ఇది కొంతమందికి హై అటాచ్డ్ కొద్దిగా ముందుకు ఉంటుంది. అంగం స్తంభించినప్పుడు కొద్దిగా వంకర రావటము అలా కూడా జరుగుతుంది. ఈ హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్‌ని కరెక్ట్ చేయడానికి ఇక్కడ లేజర్ ఫ్రెన్యులెక్టమీ అంటాము. దీన్ని కట్ చేస్తాం జరుగుతుంది. కొంతమందికి ఏంటి అంటే ఈ పూర్వపు చర్మం ఏదైతే ఉంటుందో అది పొడవుగా ఉండి వెనక్కి రాకుండా సెక్షువల్ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. దాని ద్వారా ఒకసారి సెక్షువల్ ఇష్యూస్ వస్తే క్లయింట్ ఏమనుకుంటారంటే, అయ్యో! నాకేదో ఇబ్బంది ఉంది అని. దాని ద్వారా ఎరెక్షన్స్ కూడా చిన్నగా తగ్గుతాయి. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్ ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదు. వీళ్ళకి ఏంటి అంటే సర్కంసెషన్ అంటే సుంతి అంటాం గదా! మనము ఈ పూర్వపు చర్మాన్ని తీసివేయటము, ఈ ఫ్రెన్యులెక్టమీ ఈ పైకున్న ఈ ఫ్రెన్యులమ్‌ని కట్ చేసి ఇక్కడ ఇబ్బంది లేకుండా, ఇక్కడ డిస్కంఫర్ట్ లేకుండా, సెక్స్ చేసేటప్పుడు పెయిన్ లేకుండా దీన్ని తీయడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటంటే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈవెన్ సెక్షువల్ ఆ ఫీలింగ్స్‌ని, డిజైర్‌ని ఎంజాయ్ చేసే ఆ టైం కానీ అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేకుండా, శీఘ్రస్ఖలనం లేకుండా టైము ఎక్స్‌టెండ్ చేసే అవకాశాలుంటాయి. సో, దీనికి ఈ పూర్వపు చర్మం తొలగించడానికి సర్కంసెషన్ స్టాప్లర్ అనే కొత్త పద్ధతి ఉంది. అది ఏంటి అంటే ఈ సర్కంసెషన్‌కి స్టాప్లర్ యూజ్ చేస్తాం కదా! దాన్ని మీకు పరిచయం చేయడానికే తీసుకొనొస్తాను. ఇది స్టాప్లర్ సర్కంసెషను. కొద్దిగా ఇది మా టీమ్‌లో కేఎస్ఆర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ అని చెప్పేసి ఉంటారు. ఆయన లాప్రోస్కోపిక్ సర్జన్. సో, ఆయన కనుక్కున్న స్టాప్లర్ అన్నమాట. దీన్ని ఏం చేస్తాము అంటే అంగానికి ఇలా అటాచ్ చేసి ఈ పూర్వపు చర్మాన్ని దీన్ని అటాచ్ చేసి ఒకే స్టాప్లర్ మనం ఏదైతే పంచ్ లాగా వేస్తామో అలాగ చేసేసి దీనికి రింగ్ తయారు చేసేస్తారు ఒకేసారి. అంటే మీకు కోత పద్ధతి కానీ పాత రోజుల్లో లాగా అంగం చుట్టూరు కోత ఉండటము, దానికి మళ్ళీ కుట్లు వేసి చాలా రోజులు ఇబ్బంది పడటము లేకుండా ఒకే వితిన్ 10-15 మినిట్స్‌లో ఈ ఆపరేషన్ అయిపోయే పద్ధతనమాట. ఈ సర్కంసెషన్ ద్వారా ఈ పూర్వపు చర్మము ఇబ్బంది పడకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ ఈ ఫ్రెన్యులమ్ ఏదైతే ఉందో, ఈ హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ ఏదైతే ఉందో దాని నుంచి రిలీవ్ కూడా అవుతుంది. సో, దీని ద్వారా వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ, ఎరెక్షన్స్ అయినప్పుడు పెయిన్ ఉండటం కానీ అవి కూడా రిలీవ్ అవుతాయి. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.